సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తీరం వైపు మోందా తుఫాన్ దూసుకొస్తోంది. విశాఖలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభమైంది. సింహాచలం, వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వాన జల్లులు ప్రారంభమయ్యాయి. అనకాపల్లి జిల్లా పూడిమడకలో కూడా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఎన్ఏడి కొత్త రోడ్డు, ఎయిర్పోర్ట్, గోపాలపట్నంలో గాలులు మొదలయ్యాయి. గాలులతో పాటు వాన కురుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పటికే మోందా తుఫాన్ ఎఫెక్ట్ విశాఖలో కూడా ప్రారంభమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి అక్కడ అప్డేట్స్ ఏంటి అనిల్? గ్రేసీ, మోంతా తుఫాను ప్రభావంతో విశాఖ నగర వ్యాప్తంగా కూడా కుండపోత వాన కురుస్తోంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున గాలి తీవ్రతతో పాటు వర్షపాతం నమోదవుతోంది. ప్రస్తుతం మనం ఈరోజు మ్యాప్ చూడొచ్చు. విజువల్స్లోని పూర్తిగా రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, బాపట్ల, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, అలాగే ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. వీటితో పాటు కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షపాతం కురుస్తుంది. ఒకసారి మనం రాడార్ ఇమేజెస్ చూస్తే కనుక ఈ చెన్నై రాడార్లో వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది, ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేది కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈ బ్లూ ఇండికేషన్ అంతా కూడా పూర్తిగా వర్షపాతాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది చెన్నై రాడార్ ద్వారా వచ్చినటువంటి శాటిలైట్ ఇమేజ్. మరి కాస్త ముందుకు వస్తే కనుక మచిలీపట్నం రాడార్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. వర్షపాతం నమోదయ్యేటువంటి తీరుని ఈ రాడార్ ఇండికేట్ చేస్తుంది. అలాగే విశాఖపట్నం రాడార్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఈ బ్లూ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతున్నట్టుగా మనకి రాడార్ కూడా ఇండికేట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మోంతా తుఫాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కుండపోత వాన కురుస్తుంది. రానున్నటువంటి ఈరోజు, రేపు దాదాపుగా ఈరోజు ఇండికేషన్స్, సిగ్నల్స్ ఈ విధంగా ఉంటే రేపటికి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వర్ష తీవ్రత కావచ్చు, లేకపోతే గాలుల ప్రభావం కావచ్చు అత్యధికంగా ఉండబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ తీరానికి తుఫాను దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత మరింత గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు అత్యధికంగా నమోదు కాబోతోంది. గ్రేసీ. రైట్ అనిల్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.